ఇంకా పెళ్లి అవకాశం ఉందంట. ఇక్కడ కాదమ్మా, మొత్తం కైలూరు కూడా అంతారే ఉంది. మొత్తం ఇది ఇక్కడే కాదు. కాదమ్మా, కాదండి, అది తాళం వేసి కైకలూరు మండలంలో ఈరోజు ముంపు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పర్యటించడం జరుగుతుంది. ముంపు ప్రాంతాల్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే కనుక వాళ్ళకి పునరావాసం కావాలా, లేకపోతే వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఇక్కడికి పర్యటించడం జరుగుతుంది. వాన పడిన ప్రతిసారి ఇబ్బంది, జారిపోతుంది మట్టి. 2 రోజులు వాన ఉందంట, పెరిగే అవకాశం ఉంది. పడిపోతాయి బాబాయ్, నువ్వు వచ్చింది మా ఖాళీ నమస్తే అండి, నేను సతీష్నండి. మన డిగ్రీ కాలేజీ వెనక మొత్తం ఇది మునిగిపోయినాయి కదండి, ఇల్లు అంతా రాసుకున్నారండి మీరు? మట్టి వాళ్ళు ఉన్న ఇల్లు ఒకటి. ఎలాగండి అంటే ఇప్పుడు ఫోటోలు తీసి పెట్టమంటారా? అలాగండి కొన్ని మట్టిళ్ళు అయితే పూర్తిగా మట్టికి నానిపోయి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ వేరే ఆధారం లేక అందరూ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. పడిపోయిందా? ఏది మొత్తం పడిపోయిందని చూడండి. మట్టికి నానిపోయి పూర్తిగా మట్టిళ్ళు అయితే పడిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళలేక ఇంకా అలాగే ఉండిపోయేది, బయటికి వెళ్ళలేక. ఆ గదిలు కూడా అలాగే ఉన్నాయి, పడిపోయాయి. కారగారు చెప్పమంటారా ముక్క? ఆయన కూడా ఆయన మధ్యాహ్నం వస్తాను, 4 గంటలకు వస్తున్నాడు. కారగారు 4 గంటలకు వస్తున్నాడు. మట్టిళ్ళు అయితే అసలు ఉండొద్దండి, అక్కడికి కాలేజీలోకి వెళ్తాకే ట్రై చేయండి అందరూ కూడా. భోజనాలు కూడా అక్కడ అరేంజ్ చేశారు, ఫోన్ చేశాను. ఈ పేర్లు అంతా నేను ఆధార్ కార్డు ఇచ్చి నమోదు చేయించుకోండి. ఏమన్నా మీకు ఏమన్నా ప్రభుత్వం చేస్తే కనుక పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఇబ్బందిగా ఉంటే కానీ కాలేజీలో కొన్ని ఇల్లు అయితే, ఆ ఇల్లు ఎవరిదమ్మా? ఆ ఇల్లు ఎవరిదే? మరి మొత్తం గుమ్మం కన్నా పైకి వచ్చేసింది ఇక నీళ్లు. మరి ఇంట్లో సామాన్లు పాడైపోతాయి కదా. అదే ప్రజెంట్ తాళాలు వాళ్ళు ఉంటే రేపు కొనుక్కోవచ్చు. ఇంటి ముఖ్యమైన ఏమైనా ఉంటే తీసుకుని కాలేజీ దగ్గర వెళ్ళిపోండి మొత్తం అందరూ. మీరు ఎంతమంది వెళ్తారంటే వాలంటీర్కి చెప్పండి, దాని భోజనం అరేంజ్ చేస్తారా? మీకు ఆధార్ కార్డు ఇచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు ఆవిడ దగ్గర. ఆవిడ వచ్చిందా వాలంటీర్తో? కాదమ్మా, ఈ మట్టిలు పూర్తిగా మునిగిపోయింది కదా, మరి కాలేజీకి వెళ్ళిపోవచ్చు కదా, పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది చాలా డేంజర్ కదా, అసలే మట్టి ఇల్లు, మొత్తం ఇల్లంతా నీళ్ళు వచ్చి మునిగిపోయినాయి కదా.
మాస్తాయి అమ్మా. ఈ ఇల్లు బాగా ఇదైపోయింది. ఇదిగో లోపల మొక్క లోపల మధ్యాహ్నం అక్కడ పెట్టేయండి అమ్మా. ఇంకా పెరుగుతుంది, 2 అడుగులు పెరుగుతుందంట. మరీ ఘోరం ఉన్నది. మొత్తం నానిపోయింది, పడిపోతుంది, గోడలు పడిపోతున్నాయి. భోజనం అన్నీ ఏర్పాటు చేశారు మాకు. మీరు వచ్చిన మాట కాదు, నీళ్ళు వచ్చింది బాగా ఎంతమంది, చాలా మంది ఊరంతా వర్షపడి తొలిపోతున్నారు కాదుగా మొత్తం బాగా అంతా. అందుకే పెద్ద నమ్మితే ఎక్కడ ఇబ్బందులు రాసుకున్నామన్నారు. లేని వాళ్ళు అక్కడ తరలించామని చెప్పారు ఎమ్మెల్యే గారు. అందుకే వచ్చే మేము అందరం వచ్చేయండి అమ్మా. వచ్చి కాలేజీలోకి వచ్చే రాత్రి ఇంకా పెరుగుతుందంట, 2 అడుగులు పెరుగుతుందంట. వరదలు పైన వదిలేదు వచ్చేయండి. మీరు అక్కడ వచ్చేయండి. వస్తే మీ సామాన్ మీకు ఇంపార్టెంట్ సామాన్ తెచ్చేస్తున్నామా. అక్కడ మీకు భోజనాలు అన్నీ, కరెంట్ అన్నీ ఉన్నాయి. కాలేజీలో వచ్చేసి చెప్తున్నా. మరి మీరు లేట్ చేయమని మధ్యాహ్నం ఖాళీ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ పడిన ఇబ్బంది పడిపోతారు మీరు. అవకాశం లేదు. అటు వెళ్ళగలమా? అటు వెళ్ళిపోవచ్చు. చెప్తానండి. ఇది అయిపోయింది, ఈ పార్టీ అయిపోయిందిగా. మన కైగ్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మల సాయి గారు ఈరోజు ఉదయం నుంచి కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కైగ్లూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ సతీష్ కుమార్ కోనవరపు గారు, నిమ్మల సాయి, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు అందరూ కలిసి ముంపు గ్రామాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. సాయి గారు పొద్దునుంచి ఎక్కడెక్కడ తిరిగారు సార్? పొద్దునుంచి మన కైక్లూరు దానిగూడెం 1వ వార్డు 2వ వార్డు కాడి నుంచి మొత్తం 14 12 వార్డులన్నీ కైక్లూరులో తిరిగాము. ఎమ్మెల్యే గారి ఆదేశ ప్రకారం. అలాగే డిఎన్ఆర్ గారు పెద్ద దూలం వినయ్ కుమార్ గారు, అలాగే దూలం శ్యాము గారి ఆదేశాల మేరకు అడవి కృష్ణ గారి ఆధ్వర్యంలో మా టీం అంతా వెళ్ళి పొద్దున ముంపు ప్రాంతాల్లో దానిగూడెం, అలాగే కరగట్టు ఇవన్నీ తిరిగాము. మొత్తం ఆల్మోస్ట్ 3 అడుగులు 4 అడుగులు నీళ్లు రోడ్డు మీదను ఇళ్లలోకి వచ్చేసి ఉన్నాయి. వెంటనే వాళ్ళని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే వెంటనే తక్షణం ఆయనకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులను పంపించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజనాలు వసతికి ఏర్పాటన్నీ చేశారు. ఇది 20 సంవత్సరాల క్రితం ఇలాగే వచ్చింది. ఇవాళ ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ రావడం వల్ల, వర్షాలు పైనుంచి ఎక్కువ కురవడం వల్ల ఈ కొల్లేరు బాగా మునిగిపోయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2009 అప్పుడు కొల్లేరుని కాంటూరులో కుదించి ఆక్రమణ ఉన్న కొల్లేరుని చెరువులన్నీ కొట్టించడం వల్ల కొంతకాలం ఈ ముంపు తగ్గింది. ఈ 2014 ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎక్కిన తర్వాత ఈ కొల్లేరులో మళ్ళీ భూభాకాసులు, అలాగే చింతపూడి మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఈ ఆక్రమణలన్నీ మళ్ళీ తవ్వించారు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు వాటర్ కిందకి వెళ్లకుండా రివర్స్గా కైక్లూరు టౌన్లోకి రావడం వల్ల ఈ ముంపు ఎక్కువ అవుతుంది. మెయిన్ కైక్లూరు టౌన్లో నీళ్ళు నిలిచిపోవడానికి కారణం ఏంటండి? ఎక్కువ ఈ వార్లపోడు ఎక్కువ వాటర్ లాగుతుంది. ఈ వార్లపోడు ఆక్రమణ గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాగోళ్ళు ఎవరో ఇంటి ముందు వాళ్ళు ఆక్రమించేసుకుని వార్లపోడిని
వార్లకోడి ఒక 10 మీటర్ల 20 మీటర్ల నుండి వార్లకోడిని ఇప్పుడు 2 మీటర్లకు కుదించడం వల్ల, ఆక్రమించడం వల్ల ఈ వార్లకోడి నీళ్లు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి మన నీరు మనకే వెనక్కి తుంటున్నాయి. అందువల్ల ముందు తక్షణం ఎమ్మెల్యే గారు ఈ ఫ్లడ్ తగ్గగానే వార్లకోడి ప్రక్షాళన చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. సతీష్, మీరు పొద్దునుంచి ఎక్కడెక్కడ తిరిగారు? ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? పొద్దున్నుంచి వాలుకోడు ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రతి గ్రామానికి తిరిగామండి. కైకలూరు మొత్తం ప్రతి గ్రామం కూడా 2 నుంచి 3 అడుగుల దాకా మొత్తం వాటర్ అంతా నిండిపోయింది. ఎందుకంటే ఇది నిండిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాలుకోడిని ఆక్రమించారు భూపాకాశాలు. అలాగే 2004-2009లో రాజశేఖర రెడ్డి గారు అనేకమైన చెరువులు, కొల్లేరు చెరువులు కొట్టించినప్పటికీ మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్నింటికి మళ్ళీ చెరువులు పర్మిషన్ ఇచ్చేవాడికి 500, 1000, 2000, 3000 ఎకరాలు కూడా చెరువులు తవ్వేసి కొల్లేరుని ఆక్రమించేశారు. ఇలా ఆక్రమించడం వల్ల నీరు ఎటు కాకుండా వెనక్కి తంటం వల్ల మొత్తం కైకలూరు మీద పడిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా వచ్చి ఈ వాటర్ అంతా వచ్చి కైకలూరు మీద పడటం వల్ల ఈ మునకకి మొత్తం ఈ పైన పెద్దవాళ్ళందరూ పైన ఉన్నారు టౌన్లో, లోపల టౌన్ కింద ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా మొత్తం ఎడమిలిగిపోయినాయి. ఇప్పుడు పొద్దున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పునరావాస ఇప్పుడు ఎవరైతే మునిగిపోయి ఉన్నారో బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించమని పొద్దున్నే ఆదేశాలు ఎమ్మెల్యే గారు జారీ చేశారు మా అందరికీ. అడవి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు దోలో వినయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నాం. ఇలా మునిగిపోయిన ముప్పు ప్రాంతాలందరినీ కూడా అలాగే పునరావాస కేంద్రాలు తరలించి వాళ్ళకి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తున్నారు, మొత్తం దగ్గర నుంచి చూసుకుంటున్నారు. కాబట్టి ఈసారైనా ఈ ప్రకృతి వ్యవధానం చేయకుండా ఉండే కారణం అంటే వాలుకోడి అనే ఈ వాలుకోడిని మొత్తం ఆక్రమణ గురైందని కొట్టుకుంటా కనుక చివరిదాకా కొల్లేరు దాకా వెళ్తే కనుక నెక్స్ట్ సారైనా మనకి ఇలా వర్షాలు ఎక్కువగా పడినప్పుడు మునక్కుండా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం.